హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ అయితే డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీ ముందుకి. సో జపనీస్ ఆటో మేకర్స్ అయిన హోండా వాళ్ళ 35 ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ అయిన హోండా సిటీ పైన ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే లాంచ్ అనేది చేశారు. ఎస్, మనందరికీ తెలుసు ఇప్పుడు మార్కెట్లో ఎస్యూవీస్ అనేవి రూల్ చేస్తున్నాయి. సెడాన్ ఎవరు చూస్తారనుకుంటున్నారా? ఎంత ఎస్యూవీస్ ట్రెండ్ ఉన్నప్పటికీ సెడాన్ సెగ్మెంట్లో ఫస్ట్ చాయిస్ ప్రిఫర్ చేసేది ఎప్పుడు కూడా హోండా సిటీనే. సో ఈ హోండా సిటీ పైన సి సెగ్మెంట్లో ఉండే ఈ హోండా సిటీ ఫేస్ లిఫ్టెడ్ మోడల్లో మరిన్ని న్యూ అప్డేట్స్ చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఈ అప్డేటెడ్ మోడల్ గురించి మాడితే ఇందులో ఇంజన్ ఒకటి డిస్కంటిన్యూ అయింది అండ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంది. ఆ పెట్రోల్ ఇంజన్లో కూడా న్యూ నామ్స్ అనేవి తీసుకొచ్చారు హోండా వాళ్ళు. అండ్ దాంతోపాటు స్పెషల్గా అడాస్ ఫ్యూచర్ అనేది యాడ్ అయింది, న్యూ కలర్ ఆప్షన్ ఒకటి యాడ్ అయింది. అండ్ దాంతోపాటు కొన్ని మైల్డ్ చేంజెస్ అనేవి డిజైన్స్ ఎక్స్టీరియర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాము. అండ్ ప్రైస్ కూడా స్లైట్లీగా ఇంక్రీజ్ అనేది అయ్యింది. సో ఈ కార్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా డైలీ ఈవినింగ్ 9 o'clock ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతాను. ముందుగా వేరియంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకు ఒక కొత్త వేరియంట్ కూడా లాంచ్ అనేది చేశారు హోండా వాళ్ళు. అది బేస్ మోడల్ కొత్త వేరియంట్, అది ఎస్వీ వేరియంట్ అంటారు. ఇప్పుడు మనం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సెడాన్ కార్ని, లగ్జరీ సెడాన్ కార్ని ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళ కోసమని ఒక బేస్ మోడల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అదే ఎస్వీ వేరియంట్. దాని తర్వాత మీకు వి వేరియంట్ ఉంటుంది, దాని తర్వాత విఎక్స్ వేరియంట్ ఉంటుంది, దాని తర్వాత జెడ్ఎక్స్ వేరియంట్ అనేది ఉంటుంది. టోటల్ 4 వేరియంట్స్లో పెట్రోల్ వర్షన్లో అయితే లాంచ్ అనేది చేశారు. అండ్ ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది, మనకు తెలిసిన విషయమే. అండ్ అది కూడా ఫేస్ లిఫ్ట్ మోడల్ వచ్చింది. ఒకవేళ మీకు ఆ రివ్యూ కూడా కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా చేస్తాను, మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ప్రైస్ పరంగా మాట్లాడితే ఈ న్యూ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ ఎక్కువగా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. కేవలం మనకు 35,000 రూపాయలు, 35,000 రూపీస్ ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఫేస్ లిఫ్ట్ మోడల్వి నేను వీడియో ఎండింగ్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం క్విక్లీగా ఒకసారి డిజైన్స్లోకి వెళ్ళిపోదాం. వన్స్ మనం వీడియోలోకి డిజైన్స్ పరంగా ఎంటర్ అయితేను ముందుగా మీకు ఫ్రంట్ ఫేసే వచ్చేసి మీకు ఇలా అయితే కనిపిస్తుంటుంది. ద మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే మీకు గ్రిల్ అనేది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది న్యూ మెష్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రిల్ అనేది చూడొచ్చు. ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ క్రోమ్ లైన్ బార్ ఏదైతే ఉందో ఇది ఇంకాస్త స్లిక్ డిజైన్ అనేది చేశారు. సో నార్మల్ ఓల్డర్ వర్షన్లో అయితే ఇంకొంచెం బ్రాడర్గా ఉంటుండే, ఇప్పుడు ఇంకాస్త స్లిక్ డిజైన్ అనేది ఈ క్రోమ్ లైన్ బార్ చేశారు. అండ్ హెడ్ లైట్స్ విషయం వచ్చే వరకు ఇది ఆల్ ఎల్ఈడీస్ చూడొచ్చు ఇక్కడ మనకు. సో ఈ సెటప్ అండ్ డిజైన్ అంతా కూడా ఏదైతే మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్ లాంచ్ అయిందో లాస్ట్ ఇయర్, సో సేమ్ అందులో నుంచి యూనిట్ తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. అండ్ ఇందులో మనకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ విత్ కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్స్ రెండు కూడా ఒకటే ఉంటాయి లైనప్ అనేది. కమింగ్ టు బిలో ద బంపర్ సైడ్ కూడా మనకు న్యూ డిజైన్స్ అనేవి చేశారు, మనకు న్యూ ట్రీట్మెంట్స్ అనేవి యాడ్ చేశారు. ఫస్ట్ మీకు ఇక్కడ చూసినట్టయితేనో సో ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అరౌండ్ ఫాగ్ ల్యాంప్స్, సో ఇది ఓన్లీ మనకు ఇక్కడ వరకే ఉంటుండే, ఇప్పుడు ఇది కాస్త ఎక్స్టెన్షన్ అనేది చేశారు. అండ్ బిలో ద లోవర్ సైడ్ మీకు మెష్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. ఎయిర్ ఇంటేక్ దగ్గర మీకు రేడియేటర్ ఎయిర్ ఇంటేక్ దగ్గర న్యూ డైమండ్ కట్ మెష్ ట్రీట్మెంట్ అనేది యాడ్ చేశారు. అండ్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్తో మనకు న్యూ లిప్ స్పాయిలర్ కూడా యాడ్ చేశారు చూడండి. సో ఇది మనకు మేజర్గా ఫేస్ లిఫ్టెడ్ మోడల్లో అప్డేట్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఇంకొక మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకు సో ఇక్కడ మీకు అడాస్ కూడా యాడ్ చేశారని చెప్పారు కదా. సో అడాస్ యొక్క కెమెరాస్ అనేవి మనకు విండ్షీల్డ్ పైన యాడ్ అనేది చేశారు. అండ్ 2 ఆటో వైపర్స్ అనేవి ఉంటాయి. కీస్ నుంచి మాడితే మీకు సేమ్ కీస్ ఏవైతే మనకు హోండా సిటీలో దొరుకుతాయో సో అవే కీస్ ఉంటాయి. లైక్ స్ట్రాంగ్ హైబ్రిడ్లో చూసాం కదా, లాక్ అండ్ అన్లాక్. అండ్ డబుల్ ప్రెస్ చేస్తే మనకు బూట్ ఓపెన్ అవుతుంది, ఎలక్ట్రిక్గా అయితే కాదు. అండ్ హోండా బ్యాచింగ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సింపుల్ కీస్ అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి. క్రోమ్ ఫినిష్ కూడా చేశారు మనకు కీస్ పైన చూస్తాను. కమింగ్ టు లుక్స్ వైజ్గా ఇప్పుడు ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇంతే మేజర్ చేంజెస్. అండ్ ఇంకోటి కలర్ ఆప్షన్స్లో ఒక కొత్త కలర్ అయితే యాడ్ అయింది. సో ఆప్సిడెంట్ బ్లూ పిరల్ అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఈ కలర్ అనేది సరికొత్త ఫేస్ లిఫ్ట్లో యాడ్ అనేది చేశారు. అండ్ సిల్వర్ అయితే కామన్గా ఉంటుంది. అండ్ ఇది కూడా రన్నింగ్ కలరే, హోండా సిటీలో ఇది కూడా ఎక్కువగా ఫేమస్గానే ఉంటుంది. సో కమింగ్ టు ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో మేజర్ అప్డేట్స్ గురించి మారితే డిజైన్స్లో మనకు ఒకే ఒక మేజర్ కాస్మెటిక్ చేంజ్ అనేది చూడొచ్చు. ఐ మీన్ డిజైన్స్ అప్డేట్ అనేది చూడొచ్చు. అది అలాయ్ వీల్స్. సో ఇప్పుడు మనకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ డిజైన్లో స్లైట్ చేంజెస్ అనేవి ఉన్నాయి, లైక్ ప్రీ ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేస్తే. సో ఈ క్రోమ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు మధ్యలో బ్రేక్ చేసి గన్ మెటల్ గ్లాసీ ఫినిష్లో అయితే చేశారు. నార్మల్ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఈ క్రోమ్ లైన్ అనేది కంటిన్యూ అవుతుండే. దట్స్ ఇట్, అంతే. మల్టీ స్పోక్ వీల్ అంతా సేమ్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ సెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. 185/55 R16 inches వీల్స్ ఇస్తారు. సస్పెన్షన్ సెటప్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. రెస్టాల్ అయితే అంతా సేమ్ ఉంటుంది, ఏం చేంజెస్ లేవు. ఆబ్వియస్లీ ఒకే ఒక చిన్న మైల్డ్ డిజైన్స్ అనేవి సైడ్ ప్రొఫైల్ అప్డేట్ చేయడం అనేది కాస్త
డిసప్పాయింట్ చేసింది. అండ్ కమింగ్ టు సైడ్ ఓఆర్వీఎం మాట్లాడితే మనకు స్టైలిష్ ఓఆర్వీఎం ఏరోడైనమిక్తో పాటు ఈ స్లిక్ డిజైన్ ఆఫ్ టర్న్ ఇండికేటర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ కెమెరా అనేది లేన్ కీప్ వాచింగ్ కెమెరా అనేది ఓన్లీ లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఉంటుంది, రైట్ సైడ్లో రాదు మనకు. ఇందులో 360 డిగ్రీ కెమెరా ఫ్యూచర్ కూడా లేదు. ఆబ్వియస్లీ మనకు 4th జనరేషన్ వర్ణ తొందరలోనే లాంచ్ అవబోతుంది మరిన్ని ఫీచర్స్తో అండ్ మరింత స్టైలిష్ డిజైన్స్తో. సో అప్పుడు చూద్దాం, కంపారిజన్ చేస్తాను, లైవ్ కంపారిజన్ అది కూడాను. అండ్ రెస్ట్ ఆల్ అయితే మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఉంటుంది, డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్. అండ్ బ్లాక్ ఫినిష్ అనేది బీ పిల్లర్ చేశారు మనకు. విండో గ్లాస్ ఏరియా సిమిలర్గానే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు, బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ మనకు డీసెంట్ సన్ రూఫ్ అనేది ఇందులో కూడా దొరుకుతుంది. కమింగ్ టు ఇప్పుడు రేర్ ప్రొఫైల్ గురించి మారితే, రేర్లో మనకు మేజర్ 3 చేంజెస్ అనేవి ఉన్నాయి ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్లో. సో ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి ఈ స్పాయిలర్ అనేది యాడ్ చేశారు చూడొచ్చు మీకు. సో ఇంతకుముందు ప్రీ ఫేస్ లిఫ్ట్లో మనకు ఈ స్పాయిలర్ లేకుండే, ఈ ఫేస్ లిఫ్ట్లో మాత్రమే యాడ్ చేశారు. సో చాలామంది ఇది ఆఫ్ ద మార్కెట్ వేయించుకుంటారు, బట్ ఇప్పుడు మనకి ఇది కంపెనీ ఫిట్టెడ్గానే వస్తుంది. అండ్ ఐవీటెక్ బ్యాచింగ్ చూడొచ్చు. ఇంకొక సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి టైల్ ల్యాంప్స్. సో టైల్ ల్యాంప్స్లో ఇప్పుడు ఇవి స్మోక్డ్ టైల్ ల్యాంప్స్ ఫినిష్ అనేది చేశారు. సో ఇంతకుముందు కూడా సేమ్ డిజైన్ ఏదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్లో చూసామో అండ్ నార్మల్ కార్లో కూడాను, నార్మల్ స్టాండర్డ్ వర్షన్లో. కాకపోతే ఇప్పుడు మీకు ఈ బ్లాక్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇది రెడ్ అండ్ ఇది బ్లాక్. సో ఇది స్మోక్ ట్రీట్మెంట్, సైడ్కి ఇంకాస్త స్పోర్ట్ ఎయిర్లోకి తీసుకురావడానికి స్మోక్ టైల్ ల్యాంప్స్ చేశారు. ఆల్ ఎల్ఈడి స్ప్లిటెడ్ టైల్ ల్యాంప్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే అది బిలో ద బంపర్ సైడ్ డిజైన్స్ పరంగా. సో ఈ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, సో ఇది డిఫ్యూజర్ టైప్ ట్రీట్మెంట్ అనొచ్చు, ఆర్ఎల్స్ మనకు వింగ్ గార్డ్స్ అనొచ్చు. ఏదైతే మనము స్పోర్ట్స్ బైక్స్లో చూస్తుంటామో, సో సూపర్ స్పోర్ట్స్ బైక్లో వింగ్ గార్డ్స్ ఉంటాయి కదా సైడ్కి, సో అలాగే దీనిపైన తీసుకొచ్చారు. కార్బన్ ఫైబర్ జస్ట్ ట్రీట్మెంట్ మాత్రమే, ఒరిజినల్ కాదు, ఈ ప్రైస్ పాయింట్కి రాదు కూడాను. అండ్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా యాడ్ చేశారు. 4 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి మనకు బోత్ ద సైడ్స్. అండ్ ఇది స్ప్లిటెడ్ చూడొచ్చు, ఇక్కడ ఒకటి ఇస్తున్నారు, ఇక్కడ ఒకటి ఇస్తున్నారు, చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఈసారి అయితే మనకు హోండా సిటీలో ఆర్ఎస్ వర్షన్ అయితే మిస్ అయింది, అది చాలా స్పోర్టియర్గా ఉంటుంది. మన ఇండియాలో ఈసారి మిస్ అయ్యాం మనము ఫేస్ లిఫ్ట్ మోడల్లో. అండ్ రెస్ట్ ఆల్ అయితే సేమ్ ఉంటాయి. సిటీ బ్యాచింగ్ చూడొచ్చు, హోండా బ్యాచింగ్ కామన్గా ఉంటుంది. అండ్ ఒకసారి మీకు బూట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కెమెరా మీకు ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు, రివర్స్ కెమెరా. అండ్ బూట్ ఓపెన్ చేయడానికి మీకు సింపుల్ ఒక రబ్బర్ బటన్ టైప్ అయితే ఇస్తారు. సో బూట్ స్పేస్ కూడా డీసెంట్ సైజ్ బూట్ స్పేస్, మోర్ దెన్ 500 లీటర్స్ అనేది చూడొచ్చు. సో 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ పడతాయి. ఆబ్వియస్లీ ఇది లగ్జరీ సెడాన్ కార్ అనొచ్చు. లగ్జరీ ఐ మీన్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కంఫర్టబుల్ లగ్జరీలో చెప్తాను నేను. అండ్ దీని కింద చూస్తే మీకు స్పేర్ వీల్ అనేది ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ ఉంటుంది. 175/65 R15 ఇంచెస్ వీల్స్. అండ్ అది కూడా మనకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆలాయ్ వీల్ అయితే కాదు. అదే బయట మనకు వీల్తో పాటు 16 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. 1 ఇంచ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాస్ట్ కటింగ్లో. సో ఇక్కడ కూడా ఇన్సులేషన్ అనేది చేశారు నీట్గా. కొన్ని కార్స్లో ఇది మిస్ అవుతుంది. లైక్ ఇదే బ్రాండ్లో హోండా అమేజ్ తీసుకోండి, కాస్ట్ కటింగ్ చాలా ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ యొక్క డైమెన్షన్స్ చూడండి, ఒకసారి మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, క్విక్లీగా మీరు పాజ్ ఎత్తేసి అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇది లేన్ కీప్ కెమెరా అంటారు. సో టర్న్ ఇండికేటర్ వేసినప్పుడు మీకు ఈ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకు కనిపించదు కదా సో రోడ్ అనేది, అందుకే లెఫ్ట్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు. సో రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఉంటాయి, డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ 2 సైడ్ ఉంటాయి. సో ఒకసారి మీకు డ్రైవ్ చేస్తూ కూడా టెస్ట్ డ్రైవ్ రివ్యూ తొందరలోనే చేస్తాను. అండ్ అందులో మీకు క్లియర్గా చూపిస్తాను అడాస్ ఫీచర్స్ అన్ని కూడాను. క్లియర్గా ఒకసారి మనము ఇంటీరియర్లో ఏవైతే ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇంటీరియర్ చేంజెస్ ఉన్నాయో సో దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ మీకు హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ 2023 మోడల్ యొక్క ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. విజువలైజ్గా ఎక్కువగా మీకు కనిపించవు చేంజెస్, బట్ ఇన్ డీటెయిల్గా మీకు అబ్జర్వ్ చేస్తే తప్పితే అవి ఏంటనే చెప్తాను నేను క్లియర్గా. సో ఫస్ట్ మీకు డోర్స్ నుంచి మాట్లాడితేనో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తారు. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ చూడొచ్చు, బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో డ్యూయల్ టోన్ ఉంటుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. స్టిచ్చింగ్స్ కూడా ఇన్ డీటెయిల్గా చూడండి, చాలా ప్రీమియంగా ఉంటాయి. పవర్ విండోస్ ఉన్నాయి, పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, స్పీకర్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇంటీరియర్ కంఫర్ట్ చూపిస్తాను మీకు మెయిన్గా. అండ్ దానికంటే ముందు మేజర్ చేంజెస్లో న్యూ అపోలోస్ట్రీ అనేది యాడ్ చేశారు సీట్స్లో. సో ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందో సో ఇది లెదర్ అనేది న్యూ అపోలోస్ట్రీ యాడ్ చేశారు, ఇంకాస్త కంఫర్టబుల్గా ఉంటుంది ఫేస్ లిఫ్టెడ్ మోడల్లో. సో ఫస్ట్ మీకు ఇంటీరియర్లో కూర్చొని చూపిస్తాను. ఇక్కడ ZX టేప్ అయితే పెట్టారు, ఎందుకంటే టాప్ మోడల్ చూపడానికి. కంఫర్ట్ చూడండి మీరు, కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కాలు పైన కాలు వేసుకొని వెనకాల కూర్చున్నాక కూడా అంత లగ్జరీగా, అంత ఒక సెడాన్లో ఒక ప్రీమియం కార్లో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది. సో మీరు డ్రైవర్ని పెట్టుకొని మీరు ఓనర్ లాగా వెనక కూర్చొని అలా వెళ్తూ ఉంటే ఆఫీస్కి ఒక ఫీల్ ఉంటుంది. అదే మనకు హోండా సిటీ స్పేషియస్ క్యాబిన్ అంటాం కదా, సో చూడండి మీరు ఎంత స్పేషియస్గా ఉంది. ఆబ్వియస్లీ ఇది నేను డీసెంట్గా పుష్ చేసిన ఫ్రంట్కి, అది వేరే విషయం అనుకోండి. స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి, మ్యాగజైన్ హోల్డర్స్ ఉంటాయి, 2 AC వెంట్స్ అనేవి ఉన్నాయి. సో నీ రూమ్కి అయితే ఎలాంటి ఇష్యూ లేదు. సో ఇది డీసెంట్గా ఉంది, ఇది డీసెంట్గానే పుష్ చేశాను. హెడ్ రూమ్ కూడా ఎలాంటి ఇష్యూ లేదు.
6 feet పైన ఉన్న వాళ్ళ కొంచెం ప్రాబ్లం రావచ్చు. నాది 5.7 కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు కామన్గా. అండ్ ఇక్కడ మీకు ఒక లైట్ ఇస్తున్నారు, ఎల్ఈడి లైట్స్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు, 3 ఇస్తున్నారు బట్ అడ్జస్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ హైట్ లేదు ఎక్కువగా. సో అడ్జస్ట్ చేసుకోవడానికి హైట్ లేదు. ఒకవేళ ఇది అడ్జస్టబుల్ ఇచ్చినా కూడా ఐఆర్వీఎంకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫిక్స్డ్ ఇస్తున్నారు, సరిపోతుంది. మన హెడ్ కంప్లీట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. అండ్ ఇది మనకు మాన్యువల్ సన్ షేడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రేర్ వచ్చేసి. ఇది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే పార్సల్ షెల్ కూడా చూడొచ్చు, ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్. సెంటర్ ఆమ్రెస్ట్ ఆల్మోస్ట్ సీట్కి అయితే ఆనుతుంది. సో ఇక్కడ ఎలాంటి స్టక్ అయితే లేదు. సో కొంచెం లగ్జరీగా ఇలా కంఫర్టబుల్గా ఇలా కూర్చొని వెళ్ళొచ్చు మీరు. సో రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. బకెట్ సీట్స్ టైప్ ఉన్నాయి, హక్ చేసుకుంటే మనం కూర్చోగానే 3 point సీట్ బెల్ట్స్ కామన్గా అయితే ఉంటాయి సేఫ్టీలో. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్ చూడండి. అండ్ రెస్టాల్ అయితే 3 members కూడా ట్రావెల్ చేయొచ్చు, బట్ మిడిల్ ప్యాసింజర్ వాళ్ళు 3 members ట్రావెల్ చేసేటప్పుడు ఇది కాస్త పైకి అయితే వచ్చింది. 2 members అయితే చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. 2 AC వెంట్స్. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు 12 volt ఛార్జింగ్ సాకెట్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. హంప్ అయితే లైట్గా వచ్చింది, మరీ ఎక్కువగా రాలేదు. యాక్చువల్గా ఇది మ్యాట్ ఇలా ఫోల్డ్ అయింది. మీకు డాష్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్లో మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ నుంచి హోండా సెన్సింగ్ సూట్ అయితే కాపీ చేసుకున్నారు, అడాస్ అయితే తీసుకున్నారు, అదే మేజర్ అప్డేట్, అది కూడా చూపిస్తాను. అండ్ సన్ రూఫ్ వల్ల కూడా కాస్త ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ మిస్ అయ్యాయి. విండో గ్లాస్ ఏరియా డీసెంట్గా అయితే ఉంటుంది. క్విక్లీగా ఒకసారి మనం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వన్స్ మనము ఫ్రంట్ ఇంటీరియర్కి అయితే వెళ్దాము, బట్ దానికన్నా ముందు ఒకసారి డోర్స్ నుంచి చూడండి. సో ఫ్యూచర్స్ వైజ్గా మారితే 4 power windows అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, అండ్ కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎన్స్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. సో సాఫ్ట్ టచ్ మెటీరియల్ లెదర్, ఏదైతే మనకు ఈ లెదర్ యూజ్ చేస్తారో సీట్ పైన, ఇదే లెదర్ మళ్ళీ ఆమ్రెస్ట్ పైన కూడా ఇస్తున్నారు. చాలా సాఫ్ట్గా ప్రీమియంగా కుషనింగ్ చాలా బాగుంది. 1 liter వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ లైక్ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్. ట్విటర్స్ అనేవి మనకు ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో మీకు డాష్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. సో డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ చూడొచ్చు. పైన మీకు బ్లాక్ అండ్ కింద వచ్చేసి బీచ్ ట్రీట్మెంట్. అండ్ మీ కో ప్యాసింజర్ సైడ్ వుడ్ ట్రీట్మెంట్ లైనప్ అనేది సెంటర్ కన్సోల్లో కొంచెం బెంజ్ టైప్ ఫీల్ అనేది ఇస్తుంది. ఇక్కడ మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్ చూడొచ్చు. ఇది టాప్ మోడల్ కాబట్టి హైట్ అడ్జస్టబుల్ సీట్. సో ఇందులో బేస్ మోడల్ కొత్తది యాడ్ అయిందని చెప్పాను కదా, సో అది ఎస్వి వేరియంట్ అంటారు. ఒకవేళ మీకు అది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే ఆ రివ్యూ కూడా తొందరలో చేస్తాను, మీరు కమెంట్ బాక్స్లో జస్ట్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు చూస్తే ట్రాక్షన్ కంట్రోల్, హెడ్లైట్స్ లెవెల్ కంట్రోల్ అనేది చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు హింజ్ అండ్ హుడ్ ఓపెన్ చేయడానికి, పెట్రోల్ లిడ్ ఓపెన్ చేయడానికి. అండ్ 3 pedals. ప్రస్తుతానికి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంది. ఇది ఆటోమేటిక్ CVT గేర్ బాక్స్ కూడా ఉంటుంది ఆటోమేటిక్లో. సో ఫస్ట్ మీకు ఒకసారి ఇంటీరియర్లో కూర్చొని చూపిస్తాను. సో మీకు డాష్ అయితే ఇలా కనిపిస్తుంది. సో డాష్ చూడండి మీరు, చాలా ప్రీమియంగా వెల్కమ్ చెప్తుంది. సో ఒకసారి ఫస్ట్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేస్తాను. ఫ్యూచర్స్ వైజ్ చూపిస్తాను. సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. అండ్ మీకు ఫస్ట్ ఆన్ చేయగానే మీకు ఇది క్లియర్గా కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. రేర్ కెమెరా అయితే ఆన్ అయింది. ఫస్ట్ ఫ్యూచర్స్ వైజ్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఇది 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సేమ్ స్క్రీన్ మళ్ళీ ఇంతకుముందు ఏదైతే ఉండేనో హోండా సిటీ అందులో నుంచే తీసుకున్నారు. సో టచ్ అనేది డీసెంట్గా ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఉంటుంది. ఇది చాలా మంచి విషయం. సో ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా క్లియర్గా ఉంటుంది, ఎక్కువగా డ్రామా అయితే ఉండదు. సో బటన్స్ ఇస్తున్నారు, డ్రైవ్ చేసినప్పుడు మన ఫోకస్ ఉంటుంది. అండ్ టచ్ కూడా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ కెమెరాస్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఒక్క కార్లో, సెడాన్ కార్లో. ఇది చాలా మంచి విషయం. అండ్ మనకు స్టోరేజ్ స్పేస్ మొబైల్కి చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, USB పోర్ట్ అండ్ USB ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకు 12 volt ఛార్జింగ్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వైర్లెస్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశారు ప్రస్తుతానికి. అండ్ మనకు మాన్యువల్ గేర్ లివర్ అయితే కామన్గా ఉంటుంది. సో సెంటర్ కన్సోల్ అయితే మనకు ఇలా అయితే ప్లేస్ చేస్తున్నారు. డాష్ వచ్చేసి మీకు ఇక్కడ వుడ్ ట్రీట్మెంట్ అనేది చూడండి. సో ఇది ఫస్ట్ జనరేషన్ నుంచి ఈ వుడ్ ట్రీట్మెంట్ లగ్జరీ టచెస్ అనేవి ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు హోండా వాళ్ళు, ఈ రోజు వచ్చింది కాదు. అండ్ వర్టికల్ AC వెంట్స్ అనేవి చూడండి. అండ్ ఇందులో సిల్వర్ లైన్ ఫినిష్ డీటెయిల్గా లైనప్ అనేది చేశారు. అరౌండ్ చూస్తాను కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. AC వెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, డాష్లో మిక్స్ అవ్వకుండా ఉంది. అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్, ఇక్కడ హార్డ్ టచ్. అండ్ ఇది మళ్ళీ సాఫ్ట్ టచ్ ఏదైతే సీట్ కవర్స్ ఉన్నాయో మీకు. సో సీట్ కవర్స్ కూడా చూడండి ఎంత ప్రీమియంగా కుషనింగ్ బకెట్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి. అండ్ వుడ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. సో కమింగ్ టు స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే 3 spoke స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ స్టీరింగ్. అండ్ చాలా సాఫ్ట్ టచ్గా ఉంది, అట్లా పట్టుకుంటే గ్రిప్ చాలా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో సిస్టమ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి వాయిస్ కమాండ్స్ కానివ్వండి, కాల్ బటన్స్ అన్నీ కూడా ఉన్నాయి. హోండా బ్యాచింగ్. రైట్ సైడ్ వచ్చే వరకు ఇది న్యూ చేంజెస్ అనేవి చూడొచ్చు.
చూడొచ్చు. లైక్ అడాస్ ఏదైతే ఉందో అవి యాడ్ చేశారు. లైక్ లేన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఎమర్జెన్సీ ఆటోనమస్ బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి. సో ఈ ఫ్యూచర్ స్టీరింగ్ కంట్రోల్స్ పైన మెయిన్గా ఈ ఫేస్ లిఫ్ట్లో యాడ్ చేశారు. అండ్ సిల్వర్ ఫినిష్ అనేది చూడొచ్చు, స్లైట్గా ఫ్లాట్ బాటమ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఫ్యూచర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చే వరకు మనకు డిజిటల్ స్క్రీన్ 7-inch టచ్ స్క్రీన్, 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటారు. ఇది మనకు కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టాకో కూడా డిజిటల్, రైట్ సైడ్ స్పీడో కూడా డిజిటల్. మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ ప్లెంటీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో అడాస్కి సంబంధించి కూడా ఫ్యూచర్స్ చెప్తుంటాయి. లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఓడోమీటర్, టెంపరేచర్ అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్, అండ్ ఇక్కడ హెడ్లైట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కామన్గా అయితే చెప్తూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఇక్కడ మాట్లాడితే మీకు పుష్ స్టార్ట్ బటన్ ఒకటి చూడండి, రెడ్ కలర్లో ఇస్తున్నారు. పుష్ స్టార్ట్ బటన్ కంప్లీట్ హైడ్ చేశారు, అట్లీస్ట్ ఇక్కడ ఇచ్చుంటే బాగుంటుండే ఇది. అండ్ ఏసీ వెంట్స్ మళ్ళీ సేమ్ డిజైన్స్ ఏవైతే సెంటర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయో సేమ్ మళ్ళీ ఇందులో కూడా తీసుకున్నారు. అండ్ ఆటో IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఈ కార్లో, చాలా మంచి విషయం. అండ్ మనకు LED లైట్స్ అయితే ఇస్తున్నారు. ఇది సన్ రూఫ్ కంట్రోల్స్ చూడొచ్చు. సో ఇక్కడ సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు సన్ రూఫ్, డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్. ఏదైతే మనము లాస్ట్ జనరేషన్లో కూడా చూసామో సేమ్ మనకు మాన్యువల్గా మూన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఓకే, బ్రెత్ అయితే చాలా బాగుంది. సో వర్నాలో ఎలాంటి సన్ రూఫ్ ఇస్తారు అనేది మనం ఇంకో 20 days వెయిట్ చేయాలి. సో వానిటరీ మిర్రర్, లైట్ అయితే లేదు, ఓన్లీ వానిటరీ మిర్రర్ ఇస్తున్నారు. ఇక్కడ సైడ్ కూడా మనకు వానిటరీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ డాష్ అయితే క్లీన్గా, నీట్ ఫినిష్, ఎక్కువగా డ్రామా అయితే కనిపించదు మనకు. అండ్ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఉన్నాయి. సో ఇది మంచి విషయమే. కొంచెం షార్ట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే రీచ్ అవ్వలేని వాళ్ళకి, రోడ్ క్లియరెన్స్ లేని వాళ్ళకి ఇది కూడా బెటర్గా అవుతుంది వాళ్ళ అడ్జస్ట్మెంట్కి తగినట్టుగా. సో ఓవరాల్ మీకు ఇంటీరియర్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఒకసారి మనం క్విక్లీగా బయటికి వెళ్ళిపోయి దీని ఇంజన్ స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, కంపారిజన్ ఏంటని మాట్లాడదాము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా దీని ఇంజన్లో కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయని. సో సేమ్ 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ కంటిన్యూగా తీసుకున్నారు. డీజిల్ ఇంజన్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. మనం డీజిల్ని అయితే మిస్ అవ్వాలి హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ 2023లో. సో దీని పవర్ ట్రైన్స్ వచ్చేసి 121 bhp ఆఫ్ పవర్ అండ్ 145 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. 6-speed మాన్యువల్ అండ్ దాంతోపాటు 6-speed CVT గేర్ బాక్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇంజన్ చేంజెస్లో ఏంటంటే న్యూ నార్మ్స్ అనేవి యాడ్ చేశారు. అకార్డింగ్ టు మార్చ్ 2023 గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా E20 అనేది యాడ్ అయింది. ఐ మీన్ ఎమిషన్ 20, ఎథనాల్ 20% ఆఫ్ కేపబిలిటీతో ఇంజన్ అనేది కెపాసిటీతో ఇప్పుడు అన్ని కార్స్ లాగానే హోండా సిటీలో కూడా లాంచ్ అనేది చేశారు. ఫస్ట్లీ చూడొచ్చు హోండా వాళ్ళ ఫస్ట్ E20 కార్ ఏదైతే పెట్రోల్ వర్షన్లో తీసుకొచ్చారు. అండ్ డీజిల్ ఇంజన్ అనేది మనం మిస్ అవుతున్నాము, ఫన్ అనేది మిస్ అవుతుంది, ఆ టార్క్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కూడా ఉంటుంది. సో స్ట్రాంగ్ హైబ్రిడ్లో కూడా సేమ్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ చేంజెస్ వచ్చింది, న్యూ కలర్ ఆప్షన్స్, న్యూ డిజైన్ చేంజెస్. సో ఒకవేళ మీకు ఆ రివ్యూ కూడా కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు కాంపిటీషన్ గురించి మాట్లాడితే మనకు దీనికి ప్రాపర్ అయితే స్కోడా స్లావియా వస్తుంది, వోక్స్ వ్యాగన్ వర్చుస్ వస్తుంది సెడాన్ C సెగ్మెంట్ ప్లాట్ఫామ్ కింద చూసాను. అండ్ మారుతి సుజుకి సియాజ్ కూడా వస్తుంది, నేను కన్సిడర్ చేయను అనుకోండి. అండ్ ఫైనల్ ఇప్పుడు ప్రాపర్ కాంపిటీషన్ మనందరం వెయిట్ చేసేది ఇంకొక 20 days అయితే 4th generation ఆఫ్ హోండా వర్నా లాంచ్ అవుతుంది ఫేస్ లిఫ్టెడ్ మోడల్. సో దాంట్లో ఇంకా ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయంటున్నారు, ఇంకా ఫ్యూచర్స్ అప్డేట్స్ ఉన్నాయంటున్నారు. సో దానికి దీనికి ఒకసారి కంపారిజన్ చేయాలని ఉంది, అది కూడా లైవ్లో పక్కన పెట్టి కార్స్ ఒకసారి మీకు డీటెయిల్ కంపారిజన్ రెండింటికి చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. సో డెఫినెట్గా చేస్తాను. వన్స్ అది లాంచ్ అవ్వగానే అది కూడా ఫస్ట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది చూడాలి అంటే. అండ్ అది కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తాను. అండ్ ఇది కూడా నెక్స్ట్ వీడియో మీకు టెస్ట్ డ్రైవ్ ఉండబోతుంది హోండా సిటీ 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ది. సో ఇప్పుడు ప్రైజెస్ గురించి మాట్లాడదాము ఫైనల్గా, అండ్ వీడియోని ఎండ్ చేద్దాము. ఇంకా ఫైనల్గా ప్రైజెస్ గురించి మాట్లాడితే సో ఈ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ వచ్చేసి మనకు 11,49,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 15,97,000 అయితే టాప్ ఎండ్ అనేది ఎండ్ అవుతుంది. సో SV వేరియంట్ నుంచి ZX వేరియంట్ వరకు 4 వేరియంట్స్ కలుపుకొని మనకు ఎక్స్షోరూమ్ ప్రైజెస్ చెప్పాను నేను. సో ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా రివీల్ అయ్యాయి March 2nd. సో మీకు స్క్రీన్ పైన ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, సో దానికి కాల్ చేయండి. సో మా టీమ్ అండ్ అలాగే ఈ హోండా షోరూమ్ వాళ్ళ టీమ్ టైఅప్ అయ్యి ఎనీ టైంకి ఎనీ డౌట్స్ ఉన్న హోండా సిటీ ఫేస్ లిఫ్ట్స్కి సంబంధించి మీరు కలర్ ఆప్షన్స్ కానివ్వండి, టెస్ట్ డ్రైవ్స్ కానివ్వండి, టెస్ట్ డ్రైవ్స్ కూడా అవైలబిలిటీగా వచ్చాయి, ప్రైజెస్ కానివ్వండి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎనీ టైమ్ మా టీమ్ అండ్ దాంతోపాటు హోండా వాళ్ళ టీం ఎప్పుడు కూడా మీకు అవైలబిలిటీగా ఉంటారు. మీరు కాల్ చేసి ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు కనుక్కోవచ్చు. ఇంకా నాతో ఏమైనా పర్సనల్గా డిస్కషన్ చేయాలి అనుకుంటే మీరు కమెంట్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేసినట్టయితే డెఫినెట్గా నేను సూన్ రిప్లై కూడా ఇస్తాను. అక్కడ మనకు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది లాంగ్ టైమ్గా. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఈ రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికి 3rd time చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. See you in the next video. Bye bye, take care, mask వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.